విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. పెనుకొండలో పొలిటికల్ హిట్, సోషల్ మీడియాలో యువకుడి వీరంగం, రప్ప రప్ప నరుకుతా అంటూ వీడియో. ఉషశ్రీ చరణ్ ప్రోద్బలం ఉందంటూ కూటమి నేతల ఫైర్. అభం శుభం తెలియని యువకులను రెచ్చగొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను జిల్లా నుండి బహిష్కరించాలని డిమాండ్. పెనుగొండ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సింది పోయి ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొడుతున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు. నిన్న కోనాపురంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో ఒక యువకుడు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరైనా మాట్లాడితే రప్ప రప్ప నరుకుతా అంటూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు, దానికి కూటమి నేతల రియాక్షన్, అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం కోనాపురంలో నిన్న ఓ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, పెనుగొండ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద ఒక యువకుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు యువకుడు తన పేరు, ఊరు, అడ్రస్ చెబుతూ ఉషశ్రీ చరణ్ చెప్పింది ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే రప్ప రప్ప నరుకుతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అక్క ఏం చెప్పిందంటే, ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడిని రప్ప రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. మన గురించి ఎవడొచ్చినా వానికి రప్ప రప్ప నరికేదైతే పక్క, వాడు ఎవడన్నా కావచ్చు. కూటమి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెనుగొండ పోలీస్ స్టేషన్కు వెళ్లిన నాయకులు సదరు యువకుడి పైన, అలాగే అతన్ని ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉషశ్రీ చరణ్ పైన ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనుల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడాలి తప్ప ఇలా నరుకుతా చంపుతా అంటూ మాట్లాడటం ఏంటని కూటమి నేతలు ప్రశ్నించారు. అభం శుభం తెలియని యువకులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఉషశ్రీ చరణ్పై కూటమి నాయకులు ధ్వజమెత్తారు. రేపు ఆ యువకులు అరెస్ట్ అయి జైలు పాలైతే వారి కుటుంబాలు ఎంత మనోవేదనకు గురవుతాయో ఆలోచించాలని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న పెనుకొండలో మళ్లీ ఫ్యాక్షన్ సంస్కృతిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఉషశ్రీ చరణ్ను వెంటనే జిల్లా నుండి బహిష్కరించాలని కూటమి నాయకులు పోలీసులకు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం యువతను పావులుగా వాడుకోవడం సరికాదని, ఇలాంటి చర్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కేసు నమోదు చేసినాము. ముద్దాయి కూడా మా కస్టడీలో ఉన్నాడు. అతనికి చేసినటువంటి తప్పుకి ఎటువంటి కౌన్సిలింగ్ చేయాలో ఆ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎవరు కూడా చేయకూడదని మా పోలీసు నుంచి క్లియర్ కట్గా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాం. సార్, అబ్బాయి వీడియోలో ఏం చెప్పాడంటే, మా ఉషక్క మాట్లాడమంటానే రపరప నరకమంటానే మేము మాట్లాడుతున్నామంటున్నారు సార్. కాబట్టి ఉషశ్రీ గారిని కూడా కేసు నమోదు చేయాలి. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో చెప్పినటువంటి మాటలు కంప్లైంట్ లో రావడం జరిగింది. కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నాం. కాబట్టి ఆ విచారణలో ఫర్దర్ గా ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము యాక్ట్ చేయడానికి చట్ట ప్రకారం ఎటువంటి స్కోప్ అయితే ఇవ్వం. మా ఉషాక చెప్పింది మేము అందుకనే మాత్రం ఎవడైనా సరే రప రప నరకడమే అంటున్నాడు కదా సార్. చూసుకుంటాను ఆయన మాట చూసుకొని పిల్లలు వాళ్ళు రప రప నరికితే యూత్ వాళ్ళు ఎట్లా ఊరికే ఉంటానా? సార్ అదే మా మంత్రి గారు సౌతమ్మ గారు మాకు కొంచెం అట్లా కన్సల్ట్ చేస్తే కూడా చాలు. కానీ అట్లాంటి వాళ్ళకున్నంత సంస్కారం కుసంస్కారం లేదు మా ఇంటికి.
అభివృద్ధి మేము అందుకని అభివృద్ధి ధ్యేయంగా ఆమె పోతుంది కాబట్టి మేము ఇప్పుడు కూడా మాకు ఆ సహనం లేకని మేము వచ్చినాం. కానీ మా మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా అవన్నీ వదిలేయండి అంటారు. సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము అభివృద్ధి పైన తెచ్చిపోతాం కానీ మాకు అవన్నీ అవసరం లేదు, వదిలేయండి అంటున్నారు. శిక్షలు జరుగుతున్నాయి. రేపు పొద్దున్నే పిల్లలు తెలియక ఏమైనా జరిగితే ఆయమ్మ బాధితురాలు అవుతుందా ఈ పిల్లలకి? వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉంది? వాళ్ళ పిల్లలు ఏమి, వాళ్ళ తల్లిదండ్రులు ఆయమ్మ రాజకీయాల కోసము ఆ పిల్లల్ని అడ్డు పెట్టుకుంది ఈ రోజు. అది ఖండించాలా సార్ మీరు? అసలు వాళ్ళకైతే ఆమెకు లోకల్ అయితే కాదు, వాళ్ళే రెచ్చగొట్టి రపరప కొట్టి ఆమె వెళ్ళిపోతే తట్టాపుట్టు సర్దుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ వాడిని రక్షించే వాళ్ళు ఎవరు ఇక్కడ? వాళ్ళకి అది బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా. చెప్తాము ఖచ్చితంగా. కాకపోతే ఆమెను కూడా అరెస్ట్ చేయాల్సిందే సార్. ఉచ్చేసిన కాబట్టి చేయాల్సిందే. ఆమె ప్రేరేపించింది కాబట్టి ఆమె చేయాల్సిందే సార్. యువతతో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మేము కూడా చెప్తామమ్మా, విలేజ్ల్లో గ్రామాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు కూడాను ఎవరు కూడా ఎటువంటి రెచ్చగొట్టే మాటలు చేయొద్దండి, అలాగే మీ భవిష్యత్తు మాత్రమే చూసుకోండి అని చెప్పేసి అని కూడా మేము అందరికి కూడా చెప్తున్నాం. ఇంకా అవేర్నెస్ ఎక్కువ చేస్తాం. వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు రాజకీయంగా. ఈమె అందరినీ రెచ్చగొడుతుంది. ఎన్ని సంవత్సరాల్లో ఇక్కడ ఫ్యాక్షన్ లేదు, ఈరోజు ఏం వచ్చిన తర్వాతనే గలాట్లు జరుగుతున్నాయి అనేసి వాళ్ళ ప్రజలే, వాళ్ళ నాయకులే చెప్తున్నారు. బాధపడతారు కానీ ఆయన ఏం రాదు కదా. ఆయన ఎప్పుడో అప్పుడు ఫోన్లో నేను చూసుకుంటాను ప్రజలే కదా దెబ్బతినేది ఇక్కడ. పిల్లలు తల్లిదండ్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టెన్షన్ చుట్టూ సార్ భవిష్యత్తులో మేము అయితే ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలోకి వచ్చి ఎక్కడ వచ్చినా వీళ్ళు వచ్చి రెచ్చగొట్టి గ్రామాల మధ్య చిచ్చులు పెట్టేదాలో అట్లా పెట్టే పరిస్థితి ఇది పద్ధతి కాదు. ఆవిడ మార్చుకోకపోతే ఇక నుంచి ఆయన దగ్గరికి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర వరకు పోవాల్సి వస్తుంది. పడినప్పటి నుండి ఎప్పుడు ప్రశాంతంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ఒకరి మాటలు పట్టించుకోకూడదనే మా మినిస్టర్ సవితమ్మక్క గారే కానీ మా కూటమి ప్రభుత్వం అధినేతలు కానీ నేర్పిస్తా ఉన్నారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక విధంగా రెచ్చగొడుతూ ప్రతిరోజు ఏదో ఆమె చేయడం ఎంతవరకు కరెక్ట్.